హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణలో మహాలక్ష్మి పథకం మనందరికీ తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క పథకాన్ని 6 గ్యారంటీలని కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలైతే రూపొందించడం జరిగింది. 6 గ్యారంటీలలో ముఖ్యమైనటువంటిది మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలో 3 హామీలైతే ఉండడం జరుగుతుంది. ఒకటి, ప్రతి మహిళకి 2500 రూపాయలు అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి హామీని ఇవ్వడం అయితే జరిగింది. రెండవది, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తాము అని చెప్పేసి రెండవ హామీని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మూడవది, ఫ్రీ బస్సును అయితే మేము కల్పిస్తాము ప్రతి మహిళకి అని చెప్పేసి ఈ యొక్క హామీని కూడా 3 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క ఫ్రీ బస్సుతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఇందులో మిగిలి ఉన్నటువంటి మూడవది, నెలకి 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో జమ చేస్తాము అనేటటువంటి పథకం ఒకటి మిగిలి ఉంది. అయితే ఇదివరకు ఈ 2 పథకాలు పొందుతున్నటువంటి వారికి, ఇప్పుడు 3వ పథకం పొందబోయేటటువంటి వారికి కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్క మహిళకి ఒక ఐడి కార్డ్, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అసలు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇంకా ఈ వీడియోను కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని వస్తుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఫ్రీ జర్నీకి ప్రత్యేక కార్డులు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీ జర్నీ అంటే ఫ్రీ బస్ జర్నీ. మనందరికీ తెలుసు, ఉచిత ప్రయాణాన్ని మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక గుర్తింపు కార్డుని అందిస్తాము అని చెప్పేసి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఇదే కార్డు అనేది మిగతా 2 పథకాలకి కూడా ప్రతి మహిళా అకౌంట్లో 2500 అని చెప్పేసి కూడా చెప్తున్నాం కదా. ఆ 2500 రూపాయలు రావాలన్నా కూడా ఈ ఐడి కార్డే ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఇచ్చేటటువంటి ఐడి కార్డు అప్లికేషన్ చేసుకోమంటారా, లేదు అంటే దీనికి ఏమైనా కండిషన్స్ పెడతారా, లేదు అంటే డైరెక్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వారే కార్డ్స్ ఇస్తారా అనేటటువంటి విషయం అయితే ఇంకా క్లారిటీగా మనకి చెప్పలేదు. చెప్పిన తర్వాత నేను మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడి కార్డుని తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకి సూచించారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారైతే ప్రతి మహిళకి కూడా ఈ కార్డులని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో వీరు చెప్పిన విధంగానే ప్రతి మహిళకి ఇస్తారా, లేదు అంటే ఇందులో అర్హులు అనర్హులు అనేటటువంటి నిబంధన పెట్టి కొందరికే ఇచ్చి కొందరికి ఆపివేస్తారా, ఏ విధంగా ఉంటుంది గైడ్ లైన్స్ అనేటటువంటి విషయాన్ని నేను మీకు మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.